ఏవండి నేను పార్టీకి వెళ్ళొస్తా. ఏ ఆగవే, ఈ టైంలో ఎక్కడికి వెళ్తున్నావే? ఫ్రెండ్స్ తో నైట్ అవుట్ పార్టీకి వెళ్తున్నానండి. ఫ్రెండ్స్ తో నైట్ అవుట్? ఇప్పుడు నైట్ అవుట్ అంటే ఒట్టి అమ్మాయిలా ఉంటారా? అయ్యో లేదండి, అబ్బాయిలు కూడా వస్తున్నారు. ఓ, అబ్బాయిలు కూడా వస్తారా? వస్తున్నారండి. సురేష్ వస్తాడు, రమేష్ వస్తాడు, రామ్ వస్తున్నాడు, అభి కూడా వస్తున్నాడు. సరిపోతారా? లేదంటే మా ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళని కూడా పిలిపించమా? వద్దండి, సరిపోతారు. కొట్టానంటే నాకు కుంకుడుకాయ ముఖం దానా. టైం 10 అవుతుంది, తిని తొంగొకనంటే పార్టీలు పబ్బులు కావాలనా? అదేంటండి అలా అంటారు? నేను నా ఫ్రెండ్స్ ని కలిసి చాలా డేస్ అవుతుంది. ఇప్పుడు నీ ఫ్రెండ్స్ ని కలవకపోతే దేశానికి వచ్చే నష్టం ఏం లేదు. పార్టీలను పేరు చెప్పి ఇంట్లో వాళ్ళ పేరు చెడగొట్టడం తప్ప. అయినా నేను నా ఫ్రెండ్స్ ని కలిసి తప్పేంటండి? నువ్వు ఫ్రెండ్స్ ని కలవడం తప్పు కాదే, మీరు కలవాలనుకున్న టైము ప్లేసే చాలా తప్పు. డ్రెస్ ఏంటి ఇంత పట్టుగా ఉంది? అవును, ఇందాక నుంచి నేను ఒకటి గమనించలేదు. ఈ డ్రెస్ ఏంటే? ఇది డ్రెస్ కోడ్ అండి. డ్రెస్ కోడా? నాకు పిన్ కోడ్ తెలుసు, బార్ కోడ్ తెలుసు, ఆఖరికి పకోడీ అంటే తెలుసు. ఈ డ్రెస్ కోడ్ ఏంటే? అదే అండి, మనం ఫ్రెండ్స్ తో పార్టీకి వెళ్తే ఒకే టైప్ డ్రెస్ వేసుకోవాలి అనుకుంటాం కదా, అదే డ్రెస్ కోడ్. పేర్లో డ్రెస్ ఉంది, మరి ఒంటి మీద డ్రెస్ ఏదే? ఇప్పుడు ఇది ఫ్యాషన్ అండి. ఫ్యాషనా పకోడియా? ఒకటి గుర్తుపెట్టుకో, అమ్మాయిల డ్రెస్ కిందికి ఉన్నప్పుడు అబ్బాయిల కళ్ళు పైకి ఉంటాయి, అదే అమ్మాయిల డ్రెస్ పైకి ఉన్నప్పుడు అబ్బాయిల కళ్ళు కిందికి ఉంటాయి. అదెంత మీకు మంచిది కాదులే గాని వెళ్ళు. ఒక్క నిమిషం ఆగోయ్, మన కార్ సర్వీసింగ్ ఇచ్చాం కదా, మరి ఎలా వెళ్దాం అనుకున్నావు పార్టీకి? అదా, నా బాయ్ బెస్టీ వచ్చి పికప్ చేసుకుంటా అన్నాడండి. ఓ, బాయ్ బెస్టీ వస్తున్నాడా? నిన్ను పార్టీలు కావాలంట, పార్టీలు. నువ్వు పార్టీలోకి వెళ్ళిపోతే నేను ఒక్కని ఇంట్లో ఏం చేయాలి? నువ్వేం మారలేదురా. నువ్వు కూడా ఏం మారలేదు బృందా. ఏంటో నువ్వు. అమ్మా, ఈ జాబ్ ఒకటి, నాకు వచ్చే శాలరీకి దీనికి అసలు సంబంధమే ఉండదు. ఏమండి వచ్చేసారా? లేదే, సచ్చాను. బాడీ మార్చర్లో ఉంది, పోయి తెచ్చుకో. నీకు చెప్పా కదా మనకి సెన్స్ ఆఫ్ హ్యూమర్ చాలా ఎక్కువ అని. ఏమండి వీని గుర్తుపట్టారా? చూడగానే గుర్తుపట్టడానికి వీడేమన్నా చిరంజీవా? కరెక్ట్ గా చెప్పారండి, వీడి పేరు చిరంజీవే. చిరంజీవా? నీకు చెప్పాగా మా ఆయనకు మెమరీ పవర్ చాలా ఎక్కువ అని. చూసావా, చూడగానే పేరు చెప్పేశాడు. హే హాయ్ బ్రో. చేయి చాలా స్ట్రాంగ్ ఉంది, జిమ్కి వెళ్తారా? లేదు, రోజు అంట్లు తోముతాను, ఇల్లు ఉడుస్తాను, అలాగే బట్టలు కూడా ఉతుకుతాను. జోక్ చేసా. జోకా తొక్క రోజు నేనేగా చేసేది. మీరు చాలా లక్కీ బ్రో. ఎందుకు? అంటు తోముతున్నందుక? జోక్ చేసా. అది కాదు బ్రో, బృందా నీకు వైఫ్ గా వచ్చింది కదా అందుకని. రండి కూర్చోండి కూర్చోండి. జోకా తొక్క అన్ని నిజమే. బృందా, కొంచెం హెడ్ఏక్ గా ఉంది, టీ తీసుకురావా? అలాగే బ్రోక్ కూడా. నేను రాగానే తాగేసా. సరే అండి. బ్రో, నీకు విషయం తెలుసా? బృందా నిన్ను కాలేజ్ లో బెస్ట్ ఫ్రెండ్స్. కాలేజ్ లో ఉండేటప్పుడు నన్ను పికప్ డ్రాప్ చేసుకునేది తెలుసా? అంటే బృందాకి వికలాంగులని, ముసలి వాళ్ళని రోడ్ దాటించడం అలవాటు. అంటే బృందా, ఏంటండి? నైట్ రైస్ వద్దు కానీ చపాతీ చెయ్యి. అలాగే బ్రోక్ కూడా. నేను రాగానే తినేసా బ్రో. అలా అయితే మొన్న నేను ఊరు నుంచి స్వీట్స్ తీసుకొని వచ్చాను కదా, అవి తీసుకోండి రా బ్రోకి. అయ్యో, నేను రాగానే తినేసా బ్రో. ఏంటి నేను ఏది అడిగినా రాగానే తినేసాను అంటాడు. బృందా, నన్ను ఏమైనా హెల్ప్ చేయమంటావా చపాతీ పెసుకోవడంలో? సరే రారా చిరు. పర్లేదులే, నేను చిరుతో కొన్ని విషయాలు మాట్లాడాలి, నువ్వు చేసుకో నీ పని. బ్రో, నీకు పెళ్ళైందా? లేదు బ్రో. పెళ్ళి అవ్వకుండా మా ఏరియా కిందకి వచ్చావు బ్రో. ఏ బ్రో, పెళ్ళి అవ్వకుండా రాకూడదా? అంటే మా ఏరియా కుక్కలకి బ్యాచిలర్స్ అంటే పడదు, పిక్క లాగేస్తుంది. తొందరగా ఇక్కడ నుంచి వెళ్ళిపో బ్రో. అంటే కాసేపు ఉండి వెళ్తా బ్రో. వెళ్ళు బ్రో, వెళ్ళు, టైం అవుతుంది. బృందాకి చెప్పేసి వెళ్ళిపోతా. పర్లేదు, నేను చెప్తా కానీ నువ్వు వెళ్ళు. పర్లేదు, నువ్వు చెప్తా బ్రో. అది బృందా, చిరుకిద్దాం. చిరు 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 ఎక్కడండి? అంటే విశ్వంబరం షూట్ ఉంటే వెళ్ళాడే. షూటింగా? చెప్పలేదే. నాకు డౌటే, వాడిని నేను ఏది అడిగినా రాగానే తినేసాను అంటున్నాడు. అసలు వాడు ఎప్పుడు వచ్చాడు? మీరు మార్నింగ్ అలా ఆఫీస్కి వెళ్ళగానే వాడు ఇలా వచ్చేసాడండి. మన బట్ట. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేశాను, తిన్నాడు. తర్వాత కాఫీ ఇచ్చాను, అది కూడా తాగేశాడు. ఆఫ్టర్నూన్ లంచ్ చేశాడు. ఈవినింగ్ స్నాక్స్ చేశాక మీరు వచ్చారు. పోనీ ఒక పని చేయకపోయినావా? వాడిని లగేజ్ తీసుకొని మన ఇంటికి వచ్చేయమనకపోయావా? నేను కూడా అదే అన్నానండి. పాపం ఫుడ్ బాగా ఇబ్బంది అవుతుంది అనుకుంటా. కొట్టానంటేనా? ఇది ఇల్లు అనుకుంటావా సత్రం అనుకుంటున్నావా అని ఎవడు పడితే వాడు రావడానికి? అయినా వాడు నీకు ఎట్లా ఫ్రెండ్ అయిందే?
వాడు చాలా మంచోడండి. మంచోడా? వాడిని చూస్తేనే కనిపిస్తున్నాడు వాడు ఎంత పెద్ద పులిహోర రాజా అని. అయినా మీ అమ్మాయిలు కొంచెం నైస్గా మాట్లాడితే చాలే వాడిని ఫ్రెండో బాయ్ ఫ్రెండో చేసేసుకుంటారు. ఇంకోసారి వాడి ఇంటికి వచ్చాడనుకో నువ్వు ఇంటి బయట ఉంటావు, అర్థమవుతుందా? ఎలా చపాతి కలుపు, చపాతి మోకం దానా. నేను 12 నెలలు కష్టపడితే 12 లక్షలు సంపాదిస్తున్నా. అలా 30% గవర్నమెంట్కి ఇస్తున్నా అంటే సంవత్సరంలో 4 నెలలు నేను గవర్నమెంట్ కోసం పని చేస్తున్నా. అది నా బాధ.